మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చక్కని విషయాన్ని మీతో అంటే కొందరు జరుగుతున్నటువంటి విషయం కానీ వారికి జరిగినటువంటి మంచి కానీ చెడు కానీ ఈ విషయాలను చూసుకొని ఇక ఇదే జరుగుతుందేమో అని ఊహించుకుంటారు. లేదా కొంత ఇబ్బందికరంగా ఉంటే అయ్యో ఇంతేనేమో అని బాధపడుతూ ఉంటారు. గ్రహాలు వాటి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి గురుగ్రహము, అదేవిధంగా కుజుడు నెల 15 రోజులకు, శనైశ్చరుడు 2.5 సంవత్సరాలకు మారుతూ ఉంటాడు. మరి ఇందులో భాగంగా సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క శనైశ్చరుని యొక్క వక్ర దృష్టి ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి 100% కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి అదృష్టం లభిస్తుంది. ఎవరైతే అద్భుతంగా ఉంది అని అనుకుంటున్నారో వారికి కొంత దురదృష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. ఎట్లా అంటే తెలిసి తెలవక ఇన్వెస్ట్మెంట్స్, తెలిసి తెలవక డబ్బులు ఎవరికైనా ఇవ్వడము, తెలిసి తెలవక తొందరపడి ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదా అపార్ట్మెంట్ నిర్మించుకోవడానికి కానీ అమౌంట్ అనేటువంటిది ఆ యొక్క బ్రోకర్కి ఇవ్వడం, ఆ యొక్క బ్రోకర్ వెళ్ళిపోవడం కావచ్చును. అదేవిధంగా ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును. ఇక్కడ ఈ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ లేదా ఎవరో జాబ్ ఇప్పిస్తా అంటే మనము ఆ మోసపోయి అంటే డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు. అదేవిధంగా ఇంట్లో మన తల్లిదండ్రులలో ఎవరికైనా ఆరోగ్యము రిలేటెడ్ ఇబ్బందులు రావడం కావచ్చును. ఉద్యోగంలో మన గురించి చెడుగా చెప్పడం కావచ్చును. సో ఇలాంటి సబ్జెక్టు మీద శనైశ్చరుడు మనకు జూలై నెలలో వక్ర దృష్టికి రాబోతున్నాడు మొదటి వారంలో. సో దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ మనకు 12 రాశులపై ఏ విధంగా పడబోతోంది అనేటువంటిది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తున్నాను ఒక మాట, గ్రహచారం వేరు, గోచారం వేరు, జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరు. మిమ్మల్ని పిలిచే పేరేమిటి, దానివల్ల కొంతమేర మన యొక్క జాతకం రీత్యా కానీ మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు వ్యవహారిక నామం ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బందులు. దీంతో పాటుగా శనైశ్చరుడు వక్ర దృష్టి వల్ల జాతకంలో ఉండేటువంటి శనైశ్చరుని యొక్క ప్లేస్ ఎక్కడ మన జాతకంలో, ఆ సందర్భంలో మనకు జరిగే పరిస్థితి ఏమిటి. ఒకవేళ శనైశ్చరుని యొక్క దశ అంతర్దశలు మనకు అయిపోయాయా, శనైశ్చరుని యొక్క దశ కంప్లీట్గా 19 సంవత్సరాలు ఉంటుంది, ఇది ఒకవేళ అయిపోయిందా మనకు, లేదా ఇగో ఇట్లా పూర్తిగా కూడా చూసుకునేటువంటి పరిస్థితి కనుక కుంభరాశికి సంబంధించి శనైశ్చరుడు వక్రం తిరిగే సందర్భంలో ఒకటే మాట చెప్తున్నా, లాస్ట్ 2.5 సంవత్సరాల క్రితము మీకు ఏ పరిస్థితిలో ఉన్నారు, 2.5 సంవత్సరాల ముందు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఈ 2.5 సంవత్సరాల నుండి లాస్ట్ 2.5 సంవత్సరాల నుండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే సుమారుగా 2019, 20, 21 ఈ పరిస్థితి, 2022, 23, 24 ఈ పరిస్థితి. అంటే 2019 ఆగస్టు నుండి 2021 ఆగస్టు వరకు ఈ 2 సంవత్సరాలు, 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు, 23 ఆగస్టు, 2024 ఆగస్టు ఈ సందర్భాలలో లాస్ట్ 2.5 ఇయర్స్లో ఏదో ఒక ప్లస్లు మనకు జరిగినవి. ఉద్యోగం చేసేటువంటి వారు ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా జాబ్లోకి వెళ్ళడమా, లేదా జాబ్ చేసేటువంటి వారు
పూర్తిగా జాబ్లో లాస్ వచ్చి ఉద్యోగానికి వెళ్ళడమా, మీ జాతకరీత్యా వ్యక్తిగత జాతకరీత్యా శనైశ్వరుడు ఉండేటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది. కుంభరాశికి మకర రాశికి శనైశ్వరుడే అధిపతి అయినప్పటికీ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. కుంభరాశికి అధిపతి అయినటువంటి శనైశ్వరుడు మీరు ఎదుటి వ్యక్తిని మోసం చేసేటువంటి మన ఆలోచన కానీ, ఎదుటి వ్యక్తిని ముంచాలి అనేటువంటి ఆలోచన కానీ మీకు ఉన్నట్టయితే మిమ్మల్ని డబల్ కిందికి అధపాతాలని దొక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అట్లా ఉండేటువంటి వారికి ఈ శని వక్ర దృష్టి వల్ల ముందు మీకు ఫస్ట్ చేసేది ఏమిటంటే తీర్థయాత్రలకు పంపిస్తాడు. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుంచుకోండి. తీర్థయాత్రలకు పంపించడము, తీర్థయాత్రలకు వెళ్ళే సందర్భంలో మీరు పనిచేసే చోట ఏదైనా మైనస్ వాతావరణాన్ని క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ 3 నెలలలో స్థానచలనం జరగబోతుంది. ఈ 3 నెలలలో మీ గురించి నెగిటివ్గా చెప్పేటువంటి వారు తయారవుతారు. ఈ 3 నెలలలో ఎట్టి కోశాన కూడా నేను ఉండేటువంటి స్థానం నుండి నేను బయటికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఈ 3 నెలల్లో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి భావన మీకు ఏర్పడబోతున్నది. సో ఈ విషయం ఎందుకు అంటే లాస్ట్ 2.5 సంవత్సరాలలో మీరు ఏమైనా ఎవరినైనా మీ మాటలతో కానీ, మీ చేతులతో కానీ, మీ ప్రవర్తనతో కానీ, లేదా మీరు బాగుండాలి అనేటువంటి భావనతో కానీ ఎదుటి వ్యక్తి యొక్క మనసును కానీ, ఎదుటి వ్యక్తి యొక్క కుటుంబాన్ని కానీ, ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని కానీ మీరు డిస్టర్బ్ చేసి ఉంటే ఈ 3 నెలలలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, యాక్సిడెంట్ కానీ, లేదా ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, బంధువులతో తీవ్రమైనటువంటి గొడవలు కానీ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే చాలా నేను సబ్జెక్ట్ చూసినటువంటి విధంగా చెప్తున్నా. సా, సి, సు, సే ఈ అక్షరాలు, గీ అక్షరము కూడా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త సుమ. అదేవిధంగా ఈ సమయంలో భార్యాభర్తలకు గొడవలు, బంధువులకు గొడవలు, ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తబోతున్నాయి. దీంతో పాటుగా ధనము అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రమాద సూచనలు ఉన్నాయి. కొంత విచారంగా మీరే మిగిలాల్సి వస్తుంది. అదేవిధంగా శ్రమ అధికంగా చేయాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎంతో శ్రమ పడితే కానీ మనకు ఫలితం రాని పరిస్థితి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో, కన్సీవ్ కావాలి అని అనుకుంటున్నారో ఈ సమయంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. పీరియడ్స్ ఇష్యూ కానీ ఈ 3 నెలల్లో కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు, వస్తు నాశనము, ఏమైనా వస్తువులు అమ్ముకోవడం కానీ, తాకట్టు పెట్టడం కానీ ఉంటాయి. కుటుంబ కలతాలు, కుటుంబంలో కొన్ని గొడవలు, బంధుమిత్రులతో వైరము కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా కుంభరాశి వారు తప్పకుండా వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం వెళ్ళి ప్రదక్షిణ చేయాలి. ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని శరణు కోరుకోండి. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు వినండి, లేదా స్వామివారి యొక్క సుప్రభాతం వినండి. మంచి ఫలితం ఉంటుంది. వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గుప్త నవరాత్రులు ప్రారంభం కాబోయే సందర్భంలో చివరి రోజు, నవమి రోజు వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహించే పరిస్థితి ఉంది. కనుక ఈ వారాహి అమ్మవారి యొక్క హోమంలో మీ గోత్రనామాలకై తప్పకుండా మీరు ఈ కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేసి బుక్ చేసుకోండి. జాతకరీత్యా ఉండేటువంటి దోషాలను తొలగింపజేసుకోండి. గత వీడియోల్లో అద్భుతమైనటువంటి రుద్రాక్ష బ్రాస్లెట్ కావచ్చును, అదేవిధంగా ఒక ఇచ్ఛాశక్తి లాకెట్ అంటే గురు లక్ష్మి లాకెట్ గురించి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా వశీకరణ ధూపానికి సంబంధించింది కూడా చెప్పడం జరిగింది.
ఇట్టి వీడియోలో శనికి సంబంధించి, గురువుకు సంబంధించి, నరఘోష రిలేటెడ్ ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్స్ ఇవి మన దగ్గర చాలా తక్కువ ఉన్నవి, ఎక్కువ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతున్నది. ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్ ఈ విధంగా చేతికి ధరించుకోండి. లక్ష్మీ సంబంధిత పైరైడ్ స్టోన్ కలిగినటువంటిది టైగర్ ఐ సంబంధిత. సో ఆడవారైనా మగవారైనా దీనిని ధరించడం వల్ల నరఘోష అనేటువంటిది మీ ధరికి రాదు. ఎట్ ద సేమ్ టైం లక్ష్మీ రిలేటెడ్ మనీ స్ట్రక్ అయినటువంటివి కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పైరైడ్ స్టోన్ రిలేటెడ్, టైగర్ ఐ రిలేటెడ్ ఈ బ్రాస్లెట్ను ఇప్పుడే ఆర్డర్ చేసుకొని పొందండి. ఇది ఎస్పెషల్లీ మా మహిళా మనులకు, మా ఆడవారికి తప్పకుండా అందరూ ధరించండి. శుక్ర సంబంధిత ఈ యొక్క బ్రాస్లెట్ ధరించడం వల్ల సంతాన యోగము, వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి, అదేవిధంగా ఒక అదృష్టం అనేటువంటిది మీ వెంట వచ్చే పరిస్థితి ఉంటుంది. శుక్రుడు అంటేనే మనకు లగ్జరీ లైఫ్ ఈ బ్రాస్లెట్ వల్ల మీరు పొందబోతున్నారు. సో ప్రతి ఆడవారు, వివాహం అయినవారు కానీ, వివాహం కానివారు కానీ, పిల్లలు కావచ్చును, ఎవరైనా దీనిని ధరించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. శుక్రునికి అధిపతి లక్ష్మీదేవి. సో శుక్ర సంబంధిత ఈ యొక్క స్టోన్ మీ శరీరంపై ఎల్లవేళలా ఉండడం వల్ల చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మీకు లభిస్తుంది స్త్రీమూర్తులకు. కనుక ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.